ఏమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? వదిలి గారు, ఆ రాత కూసిన కూతురు మీరేం లెక్క చేయకండి. ఆ మాటను క్యార్ చేయకుండా అప్పుడే నేను గాలికి వదిలేశాను. చూడమ్మా చెల్లాయి, ఆ రాధకేదో కడుపు మండి కూసిందే అనుకో, ఆ మాటలు ఈ చెవంట విని ఆ చెవంట వదిలేయాలి. అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. లాభం లేదండి, వదిలి గారి మనసు బాగా దెబ్బతింది. అయితే కొన్నాళ్ల పాటు మా చెల్లాయి తీర్థయాత్రలు తిరిగి రావడం మంచిదంటావా? అవునండి. చూడమ్మా చెల్లాయి, మనశ్శాంతి కంటే మనకు కావాల్సింది ఇంకేమని చెప్పు. చూడండి, నా మనసు బాగలేని మాట నిజమే, కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. దయచేసి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెల్లా ఎందుకు సంశయిస్తోందో నాకు అర్థమైపోయింది. తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళమా అని ఆలోచిస్తోంది. చూడమ్మా చెల్లాయి, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? ఇదిగో గోవిందవన్నయ్య, ఈ నాటి నుంచి ఈ ఆఫీసు మీద, ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీవి. దీన్ని నీ ప్రాణపరంగా కాపాడుకో అని ఓ చిన్న పవర్ ఆఫ్ అటార్నీ ఒక కాగితం రాసిన మహానవారే. ఓహో, ఇదన్నమాట మీ ఉద్దేశం. నా ఆస్తి కోసం నా దగ్గర నక్కవనివారు కపట నాటకాలు నటించి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? ఇందులో మోసమే ఉంది వదిన గారు. ఇవాళ కాకపోయినా రేపైనా పెళ్ళైన తర్వాత ఈ ఆస్తంతా అమ్మాయికి అల్లుడి గారికేగా ముడుతుంది. అప్పుడైనా మేమేగా తద్దిగ్గా నిలబడాలి. అందుకని ఏదో ముందు కాస్త ట్రైనింగ్. ముందు మీ వాళ్ళందరినీ బయటికి పంపించు, బయటికి పంపించు. అది కాదత్తయ్య, మా నాన్నగారు చెప్పే దాంట్లో తప్పే ఉంది. తప్పే ఉందా? పావు కడుపులో పావేగా పుడుతుంది అంటే అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్రధారన్నమాట. మీరందరూ కలిసి ప్లాన్ చేసి మా ఆస్తి కోసం ఆశపడి దీన్ని మా మురళికి ఏరవేశారా? ఇంకా నయం, పావు పిల్లని పూలదండ అనుకుని వాడి మెడలో వేసే ముందే మీ నుంచి స్వరూపాలని బయటపడ్డాయి. జరిగించాలి, ఇక నేను భరించలేను. మీరందరూ దయచేసి బయటకు వెళ్ళిపోండి, అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎవరి పేరు రచన చేయమంటారమ్మా? శంకర్రావు గారి పేరు. గోత్రం? తుల్లి మహాముని గోత్రం. ఎవరి పేరు రచన చేయమంటారు బాబు? ఇవాళ మా రాత పుట్టినరోజు, రాత చేయాలి. గోత్రం? తుల్య మహాముని గోత్రం. మీ ఇద్దరు గోత్రం ఒకటే అన్నమాట. నేను ఎలాగో కాస్త మొండిదానని తెలుసుగా పార్వతి. నీ మనసు నాకు బాగా తెలుసు. జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనుకున్నా. రాధ మన ఇంటి కోడలని ఇలా డొంక తిరుగుడుగా చెప్పడానికి బదులు సూటిగా నాతోనే చెప్పొచ్చుగా. నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చుగా. ఎందుకంటుంది? డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట, అందుకే అంటలేదు. భగవంతుడా. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం. సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా? ఈ సంతకాలు ఈ దస్తావేజుల మీద తీసుకోకుండా వెళ్ళిపోతావా? వదిన గారు, ముచ్చటగా 3 సంతకాలు చాలు. ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాత తిన్న చరక ఇంకా ఇంకా నా చూడగాల్సి వచ్చిందా మీకు? కౌంటర్స్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఇంగ్లీష్ లో పొమ్మన్నా తెలుగులో పొమ్మన్నా నీ ఆస్తి అంతా మా పేర్లు రాయించుకొని ఏదో మీకు ఇంత దారి ఖర్చులకిచ్చి కాశీకో రామేశ్వరానికో పంపించుకుంటా ఊరుకుంటావా? అంతవరకు వచ్చారా? ఇప్పుడే మిమ్మల్ని మెడబెట్టి గంటేస్తాను. ఒరే రంగన్న, ఒరే! వాళ్ళేనా? అవి చూడు. ఏమిటిదంతా? ఏమిటా? నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు నా కూతురికి అన్యాయం చేసి రాజును కోడలుగా చేసుకుంటావా? ఎట్లా చేసుకుంటావో చూస్తాను. సార్ సార్, వాళ్ళ ఆయన శంకర్రావు గారు వస్తున్నారు. మహారాజశ్రీ బావగారు కూడా వెంచేస్తున్నారన్నమాట. ఆస్తి పాస్తుల కంటే కట్టుకున్న భర్తే ముఖ్యమే నాకు ఇప్పుడు అర్థమైందండి.
కేవలం ఈ ఆస్తిపాస్తుల కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో బ్రతికి ఏం ప్రయోజనం అండి? మీరే చెప్పండి. నాకు మీరే ముఖ్యంగా